ఇలాంటి పెద్ద చేపలు దొరుకుతాయి అనుకోలేదు మేమైతే. ఈరోజు విశేషాలు ఏంటంటే సండే కదా అని చేపలు పట్టడానికి అయితే వెళ్తున్నాము మేము మా ఫ్రెండ్స్ అయితే. మీకు కనిపిస్తున్నదే మా దండపాలెం బ్యాచ్. ఎలా ఉన్నదో కామెంట్ చేసేయండి. ఈ కనిపిస్తున్న డ్యాంలో అయితే మనం ఇప్పుడు చేపలు పట్టబోతున్నాము. మన బ్యాచ్ అంతా అక్కడైతే చేపలు పడుతున్నారు. ఒకసారి చూడండి మీరు కూడా. మనోడైతే వెళ్ళంగానే అయితే ఒక గౌరీ పిల్ల అయితే పట్టేశాడు. వెళ్ళంగానే అన్న కూడా ఒక చేపనైతే పట్టేశాడు. అన్నకైతే తేనెటీగ కుట్టి కన్నంతా వాచిపోయింది. మీకు కనిపిస్తుందేమో దండపాలెం బ్యాచ్ 2 అనమాట. మీకైతే ఇప్పుడు ఒక ఆర్డిటీ వాళ్ళు కట్టించిన డ్యామ్ని చూపెడుతున్నాను. ఒకసారి చూడండి మీరు కూడా. మీకు కనిపిస్తున్నదే ఆర్డిటీ వాళ్ళు కట్టించిన డ్యాము. ఇది కట్టి దాదాపు ఒక 10 సంవత్సరాలు అయితే అయిపోతూ ఉంది. చుట్టూరా కొండల మధ్యలో ఈ డ్యామ్ అయితే కట్టారు. చేపలు పడదామని వెళ్ళామా, వర్షం పడింది ఫుల్గా. ఎండా వాన రెండు ఒకేసారి పడడం వల్ల ఇంద్రధనస్సు అయితే ఏర్పడింది. ఒకసారి మీరు కూడా చూడండి. ఈ ఇంద్రధనస్సు ఎలా ఉన్నదో ఒకసారి అయితే కామెంట్ చేయండి మీరు కూడా.